హాయ్ ఫ్రెండ్స్! సమ్మర్ వచ్చేసింది కదా! ఈ పౌడర్ ఒక్కటి ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంట్లోనే హెల్తీగా చల్లని బాదం పాలు ప్రతిరోజు తాగేయొచ్చు. మరి ఈ పౌడర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక కప్పు బాదం పప్పు, అరకప్పు జీడిపప్పు, పావు కప్పు పిస్తా పప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 6 యాలకులు. ముందుగా బాదం పప్పును వేయించుకోవాలి. బాదం పప్పు పైన దుమ్మెక్కువ ఉంటుంది కాబట్టి నేనిక్కడ ఒకసారి కడిగి తుడిచి తీసుకున్నాను. బాదం పప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. పప్పుని మరీ ఎక్కువ వేయించనవసరం లేదు. ఇలా కొంచెం రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు బాండీలోకి జీడిపప్పుని వేసి వేయించుకోవాలి. జీడిపప్పు పైన ఇలా నల్లని మచ్చల్లాగా వస్తే జీడిపప్పు వేగిపోయినట్టే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇదే బాండీలోకి పిస్తా పప్పుని వేసి వేయించుకోవాలి. పిస్తా పప్పు పైన పొట్టు ఈజీగా ఊడొస్తుందంటే పిస్తా పప్పు వేగిపోయినట్టే. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి మనం వేయించి చల్లారపెట్టుకున్న పప్పులతో పాటు యాలకులు, పసుపు కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేనిక్కడ మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకున్నాను. మీకు కావాలంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకునేటప్పుడు పల్స్ మోడ్‌లో గానీ, ఆన్ ఆఫ్ చేసుకుంటూ గానీ పట్టుకోవాలి. లేదంటే బాదంలో ఉండే ఆయిల్ వల్ల మిక్సీ కంటిన్యూయస్‌గా రన్‌లో ఉంటే పౌడర్‌లా కాకుండా పేస్ట్‌లా అయిపోతుంది. ఈ పౌడర్‌ని బయటైతే 1 మంత్ వరకు, అదే ఫ్రిడ్జ్‌లో అయితే 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్‌ని ఉపయోగించి బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసు పాలను గిన్నెలోకి తీసుకొని వేడి చేసుకోవాలి. పాలు కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ 2 స్పూన్స్ తీసుకొని అందులోకి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు 2 పొంగులు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి అలాగే వేడిగా అయినా తాగేయొచ్చు. నేనైతే ఇక్కడ చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకుంటున్నాను. ఈ చల్లని బాదం పాలను ఒక గ్లాసులోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ హనీ వేసి కలుపుకోవాలి. ఈ బాదం పాలను మనం ప్రతిరోజు హెల్తీగా తాగాలనుకుంటే ఇందులోకి షుగర్‌కి బదులు డేట్ సిరప్‌ని కానీ, హనీని కానీ, కలకండ పొడి గాని వేసుకొని తాగొచ్చు. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే సన్నగా తరిగిన బాదం పలుకులు వేసుకున్నాను. ఇందులో కొంచెం వెనిల్లా ఎసెన్స్ వేస్తే బయట దొరికే బాదం పాలలాగా ఉంటాయి. నేనైతే ఇక్కడ వేయట్లేదు. షుగరు అలాగే ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్‌తో ప్రతిరోజు బాదం మిల్క్‌ని ఎంజాయ్ చేయండి.